అస్సలు కల్లోలం లేని పల్లోలం బీచ్కి వచ్చేసాం మేమైతే. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బ్యాంబూ అండ్ టింబర్తో చేసిన హట్స్ అయితే బోలెడన్ ఉన్నాయన్నమాట చిల్ అవ్వడానికి. ఇంకా బీచ్ షాక్స్ అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు, ఎప్పుడు చూసినా ఫుల్గా కనపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ముందు టీ అయితే పడాలి అన్న బ్యాచ్ అనమాట నేను, మా మమ్మీ అయితే ఇంకాను. పేరెంట్స్ అలానే ఉంటారు కదా, మమ్మీ ముందు లోపల బీచ్లోకి వెళ్దామే అంటే లేదు ముందు టీ తాగాలి అని చెప్పి అక్కడ కొంచెం వెయిట్ చేశారు. అదే వాడు ఇచ్చేసరికి టీ తెల్లారింది, చాలా టైం అక్కడే అయిపోయింది. దాని తర్వాత ఇంక లోపలికి ఎంటర్ అయ్యాము. మరీ క్రౌడెడ్ ప్లేస్ అయితే ఏం కాదు, జనాలు అంత ఎక్కువేం లేరు, ప్రశాంతంగా ఉందన్నమాట అని అనుకుంటాం. ఇక్కడైతే లేరు. ఇక్కడి నుంచి మేమేమో బోట్ వేసుకొని అంటే మేమేం డ్రైవ్ చేయలేదులే, బోట్ ఎక్కి ఆ లోపలికున్న హనీమూన్ బీచ్కి వెళ్ళామన్నమాట. అదేనండి బటర్ఫ్లై బీచ్. అక్కడ మాత్రం జనాలు ఫుల్గా ఉన్నారు సామి. పల్లోలం బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? వైట్ శాండ్, మొత్తం పామ్ ట్రీస్ అనమాట. తెల్లగా ఉంది ఇసుక మాత్రం నీట్గా. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. బేసిక్ ఈ బీచ్లోనే కాదు, గోవాలో చాలా బీచెస్లో ఎందుకో తెలుసా మరి డెప్త్ ఎక్కువ ఉండదన్నమాట చాలా వరకు వాటర్. సో అందుకే కయాకింగ్ కానీ ప్యాడిల్ బోటింగ్ కానీ ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తుంది మనకైతే. అండ్ ఏంటో తెలుసా, ఈ గోవాలోని బీచెస్లో ఫారినర్స్ ప్రశాంతంగా కూర్చొని యోగా చేసుకుంటారు హాయిగా. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, మెయిన్గా రష్యా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. వాళ్ళకి గోవా అనేది ఫేవరెట్ ప్లేస్ అంట. నేను ఒక 2-3 మాట్లాడాను. సో వాళ్ళు వచ్చి ఒక 2-3 months అలా ఉండిపోతారు ఇక్కడే వెకేషన్ కోసం అని చెప్పి. ఎంజాయ్ అనమాట, ఎంజాయ్. అండ్ మసాజ్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడే కాదు, ప్రతి బీచ్లో కంపల్సరీగా 1 or 2 మసాజ్ సెంటర్స్ అన్నది మాత్రం అది చాలా కామన్ ఇక్కడ. అయితే ఈ పల్లోలం బీచ్ నుంచి మనం బోట్ తీసుకొని బోట్ రైడ్లో వెళ్తే లోపలికి ఒక సెక్లూడెడ్ ప్లేస్లో బటర్ఫ్లై బీచ్ ఉంటుంది అనమాట. అదేనండి హనీమూన్ బీచ్. అది ఇంకా అండ్ మధ్యలో ఈగల్ ఫీడింగ్స్ ఇవన్నీ ఇంకా చాలా రకరకాలు ఉంటాయి. సో వీటన్నిటికీ ఒక 1 hour పడుతుంది అని ఆ బోట్ వాళ్ళు చెప్పారు. మాకైతే అంత టైం లేదు, ఎందుకంటే మేము ఈ సౌత్ గోవా ముగించేసుకొని దీని తర్వాత నార్త్ గోవాకి బయలుదేరిపోవాలన్నమాట. సో అండ్ ఈ ఈగల్ ఫీడింగ్ ఇవన్నీ మేము లాస్ట్ టైం ఇంకొక ట్రిప్లో చేసామన్నమాట, గోవాలో కాదు ఇంకొక ప్లేస్లో. సో మాకు ఈగల్ ఫీడింగ్ అయితే మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు ఆ బటర్ఫ్లై బీచ్, అదే హనీమూన్ బీచ్ అండ్ మధ్యలో ఒక టార్టాయిస్ ఉంటుంది అనమాట, నేను మీకు చూపిస్తాను. సో అవి ఒకటే చూడాలి అని అంటే ఫస్ట్ ఏమో అలా కుదరదు అని చెప్పేశారు. సరే అయితే పోండి అనుకున్నాము, ఇంకేం చేస్తాం, టైం అయిపోతుంది కదా, టైం అంతే లేదు. 1.5 hour అంటే అంతసేపు మనం కేటాయించలే. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో, సరే ఒక అరగంటలో వెళ్ళొచ్చేద్దాము, మీరు అడిగిన చూపించేస్తాము అన్నారు. ఓకే అని చెప్పి బయలుదేరాము. అయితే మా మమ్మీకి బోట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. మమ్మీ ఇలా బోట్ ఎక్కి ఆ లోపలికి కొన్ని విచిత్రాలు ఉన్నాయి, ఒక బటర్ఫ్లై బీచ్ కొన్ని చూద్దాము అంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి మళ్ళీ రండి అని అంది. మమ్మీ ప్లీజ్ మమ్మీ రా మమ్మీ అని మమ్మీని బ్రతిమలాడుకోవడానికి ఒక 20 నిమిషాలు పట్టింది మా మమ్మీని ఒప్పించడానికి. ఆ మమ్మీ అమ్మో నేను రాను, నాకు భయం, వాటర్ అంటే భయం, బోటు మునిగిపోతే ఎలా ఇలా అని చెప్పి చాలాసేపు భయపడిపోయారు. దాని తర్వాత ఫైనల్గా ఒప్పించిన తర్వాత మా మమ్మీ ఒప్పుకున్నాక బయలుదేరాము. ఇదిగోండి బోట్ రైడ్. తనే ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఏంట్రా ఇది, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం జరుగుతుంది అన్నట్టు పెట్టాడు ఎక్స్ప్రెషన్. అయితే ఇందాక తాబేల్ గురించి చెప్తున్నాను కదా, ఇక్కడ లోపలికి వెళ్ళే వేలో ఒక సైడ్కి సేమ్ టార్టాయిస్ లాగా ఒక రాక్ ఉంటుంది. అదిగోండి అదే మీరు చూసారా, బాగా అబ్జర్వ్ చేయండి. అది నేచురల్గా ఫామ్ అయిన రాకే అనమాట. సో ప్రాపర్ టార్టాయిస్ లా ఉంటుంది అనమాట అన్ని యాంగిల్స్ నుంచి. అయితే ఎవ్రీ ఇయర్ అంట రష్యా నుంచి కొంతమంది ఫారినర్స్, ఒక 4 or 5 people అంట వచ్చి ఈ టార్టాయిస్ని పెయింట్ చేస్తారంట. ఎల్లో పెయింట్ కానీ వైట్ పెయింట్తో, అంటే బాగా కనిపిస్తుందని. కానీ ఈ ఇయర్ ఎందుకో వాళ్ళు రాలేదంట. ఈ బోట్ డ్రైవర్ చెప్పారనమాట ఈ స్టోరీ. సో అందుకే దానికైతే కలర్ లేదు. ఒకవేళ కలర్ ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది కదా పెయింట్ ఉంటే. ఇది ఆ హనీమూన్ బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇంక మనం ఇలా హనీమూన్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అది యాక్చువల్గా బటర్ఫ్లై బీచ్, దాని ఇంకొక పేరు. బటర్ఫ్లై బీచ్ అని ఎందుకంటారంటే ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి, లిటరల్లీ చాలా. సో బటర్ఫ్లైస్ ఒకటే కాదు, క్రాబ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట ఇక్కడ. ఏంటో తెలుసా, చాలా మంది స్నూర్కెలింగ్ చేస్తున్నారు. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా సెక్లూడెడ్ ప్లేస్. మీరు చూసారు కదా, ఆ బోట్లో వస్తేనే ఇక్కడికి రాగలం. కొంచెం ఈవినింగ్ అయి చీకటి పడితే అసలు మనకి ఏంటి అన్నది కూడా కనపడదు. సో అందుకే దీన్ని హనీమూన్ బీచ్ అన్నారేమో.
ట్విస్ట్ ఏంటో తెలుసా, దీని పక్క నుండి పైకి మనం అలా ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు. చాలామంది వెళ్తున్నారు. తనే పుట్టకముందు నేను మా ఆయనే వచ్చుంటే గోవాకి ఖచ్చితంగా ట్రెక్కింగ్కి వెళ్ళుండే వాళ్ళం. ఇప్పుడు పిల్లలతో అయితే అవ్వదులే, ప్రాక్టికల్గా ట్రెక్కింగ్లకి వాటికి వెళ్తామంటే మనం వాళ్ళని పట్టుకొని ఎక్కలేము అండ్ వాళ్ళకి కూడా అంత కంఫర్టబుల్ కాదు. సో చాలామంది అయితే ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు. ఈ ఫోటోషూట్కి అయితే మంచి స్పాట్ అండి, అసలు ప్రాపర్గా తీయాలి కానీ సూపర్గా వస్తుంది. నువ్వు మొన్న కూడా అదే చెప్పావు అనుకుంటున్నారేమో, గోవాలో చాలా వరకు చాలా బీచెస్ చాలా పిక్చర్స్క్యూగా ఉన్నాయన్నమాట. సో అసలు చాలా మంది ఇంకా ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. మీరు గోవా వచ్చినప్పుడు ఇలా బోట్ రైడ్స్కి వాటికి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే అవి రిజిస్టర్డో కాదో చూడండి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ మనం ఎక్కడున్నా. అండ్ తనే చూసారా వ్యూని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, ముందు దాంట్లో ఇలా సైడ్ కొంగోని. ఇది చూడండి, చూసారా ఇక్కడ రాక్ పైన ఇద్దరు పీపుల్ ఉన్నారు కదా, ఇదంట అక్కడ వ్యూ అంట. అక్కడి నుంచోని ఫొటోస్ దిగితే అంట మొత్తం బీచ్ అండ్ ఇటుపక్కున్న రాక్స్ అన్నీ పడతాయంట. సో ఇక పల్లోలం అండ్ బటర్ఫ్లై బీచ్ అన్నీ చూసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఒక హోటల్కి వచ్చామన్నమాట ఫుడ్ తిందామని. అయితే ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత హోటల్ బ్యాక్ వైపు మేము చూస్తే ఒక ఇద్దరు ఫారినర్స్, వాళ్ళేమో జర్మనీ నుంచి వచ్చారంట. అండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూ ఉంటారంట. వచ్చి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అతను చూడండి ఏం చేస్తున్నారు, గ్రాఫిటీ చేస్తున్నారు. అది అతనికి ప్యాషన్ అంట. సో ఇలా వచ్చి ఇలా గోడల పైన గ్రాఫిటీ చేస్తారు, పర్మిషన్ తీసుకొనేలే. అక్కడ దానిపైన ఉన్నది అతని నేమే. ఎలా ఉంది గ్రాఫిటీ మొత్తం చూడండి. లాస్ట్లో అదే ఎడ్జ్లోని ఒక ఆమె కూడా ఉంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఏంటా ఇది అనుకున్నాను ఈ లెటరింగ్ చూసి, అంటే అతని నేమ్ అనుకోలేదు. తర్వాత అతను చెప్పారు అతని నేమే అని. హాబీస్ అందరికీ ఉంటాయి కదా, కానీ ఒక ఆర్ట్ అన్నది హాబీగా ఉండేటప్పుడు అది ఇచ్చే హ్యాపీనెస్సే నెక్స్ట్ లెవెల్. అసలు ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో చేసిన వాళ్ళకి ఇస్తుంది, చూసిన వాళ్ళకి ఇస్తుంది. సో ఇంకా టైం అయితే అయిపోతుంది, మేమైతే ఇంకా బయలుదేరాలి నార్త్ గోవాకి. బాయ్ బాయ్.